హలో గైస్, మై నేమ్ ఇస్ అక్రమ్. వెల్కమ్ టు బీటెక్ కెరీర్ గైడ్. సో ఈరోజు నేనైతే నెటాప్ వాళ్ళు లేటెస్ట్గా రిలీజ్ చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే జావా ఆర్ పైథాన్ జాబ్ అయితే తీసుకుని వచ్చాను. సో ఇన్ కేస్ మీకు ఈ జాబ్ మాత్రం వస్తే మాత్రం మీకు లొకేషన్ బెంగళూరులో ఉండిద్ది, ఓకేనా. సో జాబ్ డిస్క్రిప్షన్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు నెట్ యాప్ గురించి కొంచెం డిస్క్రిప్షన్ ఇచ్చారనమాట. సో ఇక మనం చూసుకుంటే వీ మేక్ అవర్ ఓన్ రూల్స్, డ్రైవ్ అవర్ ఓన్ ఆపర్చునిటీస్ అండ్ ట్రై టు అప్రోచ్ ఎవ్రీ ఛాలెంజ్ విత్ ఫ్రెష్ ఐస్. సో కొత్త వీళ్ళు కనిపెడతారని చెప్తున్నాడు. ఓకే, జాబ్ సమ్మరీలోకి వచ్చిన తర్వాత చూసుకుంటే వీళ్ళంతా లేటెస్ట్ కంప్యూటింగ్ టు ద లేటెస్ట్ వెబ్ frameworks. NETAPP software products embrace innovation to deliver కంపేలింగ్ సొల్యూషన్స్ టు అవర్ బిజినెస్. జస్ట్ నార్మల్ డిస్క్రిప్షన్ అనమాట. జాబ్ సమ్మరీ ఏమేమి చేస్తాం అనేసి ఇక్కడ ఇచ్చారనమాట. మన జాబ్ రిక్వైర్మెంట్స్లో చూసుకుంటే మనకు మెయిన్ ఇదనమాట. సో జాబ్ రిక్వైర్మెంట్స్లో ఏ మేజర్ పార్ట్ ఆఫ్ యువర్ రెస్పాన్సిబిలిటీ విల్ బీ టు అప్లై కరెంట్ స్కిల్స్, use up to date technologies to complete projects as part of the development cycle including coding, unit testing, bug fixing and debugging. So just normal developer ఏ చేస్తారో అవన్నీ అనమాట. సో మనకి ఇదనమాట మెయిన్. ఇక్కడ చూసుకుంటే స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి ఇన్ జావా, జేఈ ఆర్ గోలాంగ్ విత్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఊప్స్ యాజ్ వెల్ యాజ్ ది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ పైథాన్ అండ్ జావా కాబట్టి సో పైథాన్ జావాలో మీకు బాగా వస్తే అది సరిపోద్ది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి అండర్స్టాండింగ్ ఆఫ్ రెస్ట్ ఏపీఎస్ అయితే మెయిన్ అనమాట. సో రెస్ట్ ఏపీఎస్ ఎలా కనెక్ట్ చేయాలో తెలిస్తే సరిపోద్ది, ఓకేనా. జస్ట్ ఈ నార్మల్ డిస్క్రిప్షన్, క్రియేటివిటీ, అనలిటికల్ అప్రోచ్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేసి. సో మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర చూసుకుంటే సో మినిమం 1+ of years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్ రిక్వైర్డ్ అనమాట. సో 2019 బ్యాచ్ నుంచి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే 1 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నారు కాబట్టి. మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చూసుకుంటే బ్యాచులర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ సైన్స్, మాస్టర్ డిగ్రీ ఆర్ పిహెచ్డీ ఉండాలన్నమాట. సో ఓకేనా, ఇది నెట్యాప్ గురించి కొంచెం డిస్క్రిప్షన్ ఇచ్చారు, ఓకేనా. సో ఇన్ కేస్ మీకు ఈ జాబ్ రోల్ ఇంట్రెస్ట్ ఉంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ జావా పైథాన్ మీద సో కింద అప్లై నౌ అని బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి, ఓకేనా. మిమ్మల్ని అయితే నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ చేసిద్ది. సో ఇక్కడ ఇన్ కేస్ ఇక్కడైతే మిమ్మల్ని అడుగుతుంది ఆల్రెడీ అకౌంట్ ఉందా లేకపోతే న్యూ యూజర్ అని. ఇన్ కేస్ ఆల్రెడీ అకౌంట్ ఉంటే మాత్రం మీరు ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వండి. లేకపోతే కొత్త యూజర్ అయితే క్రియేట్ ఆన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో క్రియేట్ ఆన్ అకౌంట్ మీద క్లిక్ చేయగానే మీ ఈమెయిల్ అడ్రస్, రీఎంటర్ ఈమెయిల్ అడ్రస్, చూస్ పాస్వర్డ్కి సర్టెన్ క్రైటీరియా ఉంది, దాన్ని బేస్ చేసుకొని మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఫస్ట్ నేమ్, మీ లాస్ట్ నేమ్, మీ రీజన్ ఆఫ్ రెసిడెన్స్ సెలెక్ట్ చేసుకోండి, ఓకే. నోటిఫికేషన్స్ ఏమన్నా కావాలనుకుంటే చెక్ బాక్స్ టిక్ పెట్టండి. లేకపోతే నెక్స్ట్ ఇక్కడ మ్యాక్సిమం చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు. టర్మ్స్ ఆఫ్ యూజ్లో రీడ్ అండ్ యాక్సెప్ట్ ద డేటా ప్రైవసీ స్టేట్మెంట్స్ దగ్గర నిన్న కొంతమంది నాకు మెసేజ్ చేశారనమాట, ఎందుకు ఇది క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే రావట్లేదు నేను నిన్న పెట్టిన పోస్ట్కి. సో ఇక్కడ ఎప్పుడన్నా మీకు ఇలా బటన్ ఇచ్చినప్పుడు సో ఏంటంటే మీకు ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు వచ్చిన పాపప్ వచ్చింది అనమాట. ఆ పాపప్లో ఒక చెక్ బాక్స్ ఉంటుంది, ఓకేనా. జస్ట్ ఒకసారి నేను మీకు డైరెక్ట్ చూపిస్తాను డెమోలాగా, ఏదో ఒకటి పెట్టేసి. సో చూడండి ఇలా వచ్చింది అనమాట ఈ పాపప్. సో నిన్న చాలామందికి తెలియక వాళ్ళు క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నా కానీ అవ్వట్లేదు. సో ఇలా పాపప్ వచ్చింది అనమాట కొన్ని అప్లికేషన్స్కి. ఇక్కడ మనం యాక్సెప్ట్ నొక్కితేనే మనం ఈ స్టెప్ చూడండి, ఇక్కడ మనం ఇందాక రెడ్ కలర్లో సంథింగ్ కలర్ చేంజ్ అయింది. సో తర్వాత మనం క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మనకి అకౌంట్ క్రియేట్ అవుతుంది అనమాట. సో మ్యాక్సిమం అయితే గుర్తుపెట్టుకోండి. సో వేరే కంపెనీస్కి ఏదన్నా కానీ సో రీడ్ అండ్ యాక్సెప్ట్ దాన్ని ఉంటే మాత్రం దాని మీద క్లిక్ చేయండి, ఒక పాపప్ వచ్చింది, దాని మీద యాక్సెప్ట్ అని ఉండేది, యాక్సెప్ట్ చేసేయండి, ఓకేనా. సో ఫస్ట్ అయితే క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు ఫామ్ ఓపెన్ అయింది. ఆ ఫామ్లో ఇంకా మీ డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు అప్లై చేయండి, ఓకేనా. సో మన ఛానల్ గురించి తెలుసు కదండి, బీటెక్ కెరీర్ గైడ్. సో ప్రెసెంట్ అయితే 100 సబ్స్క్రైబర్స్ ఉన్నాడు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో. సో నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఫీల్ ఫ్రీ టు అప్లై. అంతే ఈ వీడియోలో, బాయ్ బాయ్.